స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ మధ్యనే తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీని పెళ్లాడింది. ప్రేమ పెళ్లి గురించి మొన్నటిదాకా చాలా సీక్రెట్గా ఉన్న కీర్తి సురేష్ పెళ్లి మరో 2 వారాలు ఉంది అన్నప్పుడు మాత్రమే మీడియాకు లీక్స్ ఇస్తూ ఆమె కూడా ఓపెన్ అయ్యింది. కథానాయికగా ఇప్పటికే ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచేసిన కీర్తి సురేష్ తన మనసు మాత్రం తన స్నేహితుడు ఆంటోనీకి ఇచ్చేసింది. అయితే వీరిద్దరి ప్రేమ అనుబంధం చాలా సీక్రెట్గా జరిగింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన టైంలోనే కీర్తి సురేష్ ప్రేమలో ఉంది. కానీ ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. ఇంటర్లోనే ఆంటోనీతో ప్రేమలో పడిందట కీర్తి సురేష్. 2010లోనే అతను ప్రపోజ్ చేశాడని, అయితే 2016 నుంచి మా లవ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. తను ఇచ్చిన ప్రామిసరీ రింగ్ను కూడా తీయకుండా అలాగే ఉంచుకున్నానని, మా పెళ్లి ఒక కల అని, అది అంత ఘనంగా జరిగినందుకు సంతోషంగా ఉందని అంటుంది కీర్తి సురేష్. అయితే కీర్తి సురేష్ 15 ఏళ్ల ప్రేమ గురించి తెలిసిన ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ఇన్నాళ్లు తెర మీద ప్రతి సినిమాలో హీరోలను ప్రేమిస్తూ వచ్చిన ఈ అమ్మడు రియల్ లైఫ్లో ఆల్రెడీ తన మనసు 15 ఏళ్ల క్రితమే ఇచ్చేసిందా, ఎంత మోసం అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. కీర్తి సురేష్ ఫ్యాన్స్ అయితే ఆమె హ్యాపీ కాబట్టి మేము కూడా హ్యాపీ అనేస్తున్నారు. అయితే భర్త గురించి చెప్తూ ఆంటోనీ కలత్లో బిజినెస్ చేస్తున్నాడని, తన కెరియర్లో అతను ఎంతో సపోర్టుగా నిలుస్తూ వచ్చాడని చెప్పుకొచ్చింది. అంతేకాదు తను చాలా మొహమాటస్తుడు, అందుకే ఫోటోలకు సరిగ్గా స్టిల్స్ కూడా ఇవ్వలేదని అంటోంది కీర్తి సురేష్. తన ప్రేమ విషయం తన క్లోజ్ ఫ్రెండ్స్తో పాటు కొంతమంది సెలబ్రిటీస్కి తెలుసని, అయితే దాపరికమని కాదు, అలా ఉండాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. సో కీర్తి రియల్ లైఫ్లో ప్రేమికుడిని 15 ఏళ్ల క్రితమే ఎంపిక చేసుకుందా అంటూ అవాక్కవడం ఆడియన్స్ వంతయింది. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ అవుతున్నాయి.